నీ ఉద్యోగానికి నరకం చూపెడతాను. నీవేదో తెలుగుదేశం వాడు అయి ఉండొచ్చు, ఇక్కడ నా ఇంటి మీదకి వచ్చావు. ఎంత ధైర్యం నీకు? శ్రీకాకుళం రాజకీయాల్లో దువ్వాడ శ్రీనివాస్ రూటే సెపరేట్. వైసీపీ నేతగా ఉన్న ఆయన రోజుకో వివాదంలో చిక్కుకుంటూ టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా కనిపిస్తుంటారు. కుటుంబ వివాదంలో చిక్కుకుని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారం రేపారు. అది సద్దుమణిగింది అనుకునే లోపే ఆయన డాక్టరేట్ దుమారం రేపుతోంది. ఊరు పేరు లేని యూనివర్సిటీ, యూజీసీ అనుమతి లేని యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ తీసుకున్నారంటూ ఆయన ప్రత్యర్థులు సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలుపెట్టారు. వివాదంగా మారింది. బిల్లులు కట్టలేదని పవర్ కట్ చేశారట విద్యుత్ శాఖ అధికారులు. దీంతో ఆ అధికారికి ఫోన్ చేసిన దువ్వాడ నోటికి ఎంతొస్తే అంతలా మాట్లాడారట. దళిత అధికారిపై ఇలా దుర్భాషలేంటంటూ లీక్ అయిన ఆడియో ఇప్పుడు వైరల్గా మారింది. ఇలా దువ్వాడ ఏం చేసినా అది వివాదాలకు, కాంట్రవర్సీలకు దారితీస్తుండటం వైసీపీ అధిష్టానానికే కాదు, ఆయన అనుచరులకు కూడా మింగుడు పడటం లేదట. దువ్వాడను నిత్యం వివాదాలు వెంటాడుతుండటంతో పార్టీ అధిష్టానం కూడా ఆయనపై చర్యలకు దిగుతోంది. కుటుంబ వివాదంతో పార్టీకి భారీగా డ్యామేజ్ అవుతుందని భావించిన వైసీపీ ఆయన్ని టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి ఇటీవల తప్పించింది. ఆ బాధ్యతల్ని ఇటీవల ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన పేరాడ తిలక్కి అప్పగించారు. దీంతో అప్పటి నుంచి దువ్వాడ శ్రీనివాస్ పార్టీకి అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారట. పార్టీ కార్యక్రమాలకు పిలుపునిచ్చినా వాటికి దూరంగా ఉంటూ సొంత వ్యవహారాలనే చక్కబెట్టుకుంటున్నారట. ఓవైపు కుటుంబ వివాదాలు, మరోవైపు వరుసగా చుట్టుముడుతున్న కాంట్రవర్సీలు. ఇలా దువ్వాడకు ముందు నుయ్యే వెనక గొయ్యిలా మారిందంటున్నారు ఆయన క్యాడర్. వరుస వివాదాలు వెంటాడుతున్న దువ్వాడ ప్రస్తుతం తన సహచరి దివ్యల మాధురితో కలిసి వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించారు. అక్కడ బిజీగా ఉంటూనే కాంట్రవర్సీలకు క్యారఫ్ అడ్రస్గా నిలుస్తూనే ఉన్నారు దువ్వాడ శ్రీనివాస్.